అందుకని ఇందాక చెప్తున్నాం కుక్క తోక వంకర అన్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాలు కూడా అటువంటి వంకర రాజకీయ ఆలోచనలు, ఆ విధానాలు ఎప్పటికీ మారవనేది చాలా సుస్పష్టంగా అర్థమైందండి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అంబటి రాంబాబు గురించి ఏం మాట్లాడారో ఒకసారి వినండి. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. ఇంతకంటే నీచం ఇంకేమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చేతనైతే పొగడాలట, సంస్కారం అట. ఆ రకమైనటువంటి లకారాన్ని మాట్లాడేసిన తర్వాత క్షమాపణ చెప్పడానికి కూడా నోరు రానటువంటి నోరు అది. అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా రెచ్చగొట్టాడు ఆయన అంబటి రాంబాబు. నా ఇంట్లో కుక్క కూడా మీకు భయపడదు అనేటువంటి మాటలు మాట్లాడడం వలన ఎంత ఎమోషనల్గా అక్కడ ఉండేటువంటి క్యాడర్ని, లీడర్స్ని అంబటి రాంబాబు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ అటువంటి నీచమైన ఆలోచనలు కలిగినటువంటి నాయకులకి వత్తాసు పలికి ఆ రకమైనటువంటి వ్యక్తిని డైరెక్ట్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఇందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. అందుకే వెనకేసుకు వస్తున్నాడండి.